హామీలు అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. లోక్సభ ఎన్నికల తర్వాత ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇది రెఫరెండం అనుకుని మాకు ఓట్లేయిందని మీకు చూపిస్తారు ప్రజలు. ఇప్పుడుగా మీ సంగతి చూపిస్తారు. బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను, కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు. ఇప్పుడు దానికి ఎలక్షన్ కూడా అడ్డం రాదు. అది కూడా నేను చెప్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి. ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించినాం, పర్మిషన్ ఇవ్వనాలి. ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు ఎంతనో లెక్క పెట్టు. ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇవ్వండి. పెద్ద ఎత్తున లోక్సభ స్థానాలు గెలిచిన తర్వాత మేమిచ్చిన ప్రతి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం విషయంలో వెనుకాడకుండా ఈ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలియజేసినాం. ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి మేమేదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని తప్పకుండా చేసి చూపెడతాం. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారు కాబట్టి ఈ పరిస్థితి దాపరించిందని అన్నారు కేసీఆర్. వారు చేసిన తప్పిదాలను తమపై నెట్టాలని చూస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఈగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు ప్రజలు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసలు ఊరుకోరు. ఈ రోజు మేము చెప్తున్నాం గట్టిగా, అన్నిటికీ వారి తప్పుడు ప్రణాళికలు, తప్పుడు ప్రణాళికబద్ధమైన కార్యాచరణ ఈ రోజు మాపైన ఎందుకు అక్కసు? మీరు చేసిన తప్పిదం మాపైన నెట్టడానికి చేసే ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కట్టింది బ్యారేజ్ వాళ్ళే, నీళ్లు వదిలింది వారి ప్రభుత్వంలోనే. మమ్మల్ని అనడానికి ఏ మాత్రం వారికి నైతిక హక్కు లేదు.